భూకంప కేంద్రం ఉన్న మేడారం అడవుల్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. అడవికి నష్టం ఎలా జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. మేడారం అడవుల్లో గతంలో చెట్లు కూలిన ప్రాంతాన్ని డిఎఫ్ఓ, ఎఫ్డీసీ పరిశీలించారు. భూకంప కేంద్రం ఉన్న మేడారం అడవుల్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. అడవికి నష్టం ఎలా జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. మేడారం అడవుల్లో గతంలో చెట్లు కూలిన ప్రాంతాన్ని డిఎఫ్ఓ, ఎఫ్డీసీ పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, అసలు భూకంప కేంద్రాన్ని అక్కడ గుర్తించారా? దానికి సంబంధించి ఎలాంటి అన్వేషణ జరుగుతోంది? అధికారులు ఏం పరిశీలిస్తున్నారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఇవాళ మేడారం అడవుల్లో భూకంప కేంద్రం ఉందని నిర్ధారణ జరగడంతో అక్కడ ఏమైనా వేరే అప్పుడు గత 4 నెలల క్రితం ప్రకృతి ప్రకోపంతో టోర్నడో లాంటి గాలులతో అడవులు నేలకొరిగినటువంటి ప్రాంతంలోనే మళ్ళా భూకంప కేంద్రం నమోదు కావడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా డిఎఫ్ఓతో పాటు అక్కడ ఉన్నటువంటి రీజనల్ అధికారులు కూడా వాళ్ళంతా అడవుల్లోకి వెళ్లారు. అడవుల్లోకి వెళ్లి పరిశీలన చేశారు. అయితే అడవుల్లో మాత్రం ఎలాంటి డ్యామేజ్ జరగలేదని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. గతంలో ఉన్నటువంటి చెట్లు మాత్రమే ఒరిగినట్టు ఉన్నటువంటి ఆనవాళ్లను వాళ్ళు గుర్తించారు. కానీ కొత్తగా మాత్రము ఎలాంటి డ్యామేజ్ జరగలేదనేటువంటిది తెలుసుకున్నారు. భూకంప కేంద్రము మేడారం అడవుల్లోనే నమోదై ఉండడంతో కొంత అధికారులంతా కూడా ఆగమేఘాల మీద, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆగమేఘాల మీద మేడారం అడవుల్లోకి వెళ్లి పరిశీలన చేశారు. పరిశీలన చేసిన కొద్దిసేపటికే అక్కడ భారీ వర్షం కూడా ఇవాళ సాయంత్రం కురిసింది. అయితే ఇదంతా కూడా అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కురవకుండా కేవలం మేడారం అడవుల్లోనే భూకంప తీవ్రత నమోదైనటువంటి ప్రాంతంలోనే వర్షం కూడా కురవడం అనేటువంటిది దేనికి సంకేతంగా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. గతంలో ఇదే ప్రాంతంలో లక్షలాది చెట్లు కూలిపోయాయి. అదే ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదు కావడం, అటు దానికి పక్కనే గోదావరి నది ఉంటుంది. ఆ గోదావరి నది ప్రవహిస్తుంది. ఆ గోదావరి నది బెల్ట్ అంతా కూడా ప్రకంపనలు ఎక్కువగా చెలరేగాయనేటువంటిది ఒక శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇదే ప్రాంతంలో నిర్మించి ఉండడంతో అక్కడ అప్పుడు నీరు నిలుపుదల చేసినప్పుడు ఆ ఒత్తిడితోటి భూమి పొరల్లో జరిగినటువంటి సర్దుబాటు కూడా కారణం కావచ్చన్న చర్చ అయితే జరుగుతుంది. శాస్త్రవేత్తలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ఇదే ప్రాంతంలో టోర్నడో కూడా 2018 మేడారం జాతర సమయంలో కూడా చిలకలగుట్ట మీదుగా ఒక టోర్నడో గాలి బీభత్సం కూడా సృష్టించినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ అదే ప్రాంతంలో గత ఆగస్టు 31న ప్రకృతి ప్రకోపం చూపించి లక్షలాది చెట్లు కూలిపోవడం, ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదు కావడంతో మొత్తం కూడా ఒక ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అక్కడే మేడారం వనదేవతలు ఉంటారు. వనదేవతల ప్రకోపమా లేదంటే మానవ తప్పిదమా అనేటువంటి కోణంలో కూడా చర్చ అయితే జరుగుతోంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్.